హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో సి ప్లస్ ప్లస్ ఏదైతే మనం డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గారిథమ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నామో, సో దిస్ ఈజ్ ద ఫస్ట్ వీడియో ఆఫ్ దట్ సిరీస్. ఓకే, సో ఇన్ దిస్ వీడియో విల్ బి డిస్కసింగ్ అబౌట్ ద ఫ్లో చార్ట్స్ అండ్ కొంచెం సుడో కోడ్ అంటే ఏంటి, ఫ్లో చార్ట్ అంటే ఏంటి, బేసికల్లీ డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గారిథమ్ అంటే ఏంటి, అలా బేసికల్లీ మాట్లాడదాం. ఓకే, ఏం కోడ్ చేయట్లేదు, విల్ నాట్ బి కోడింగ్. సో జస్ట్ మనం బేసికల్లీ అసలు అంటే ఏంటనేది లైట్గా స్టార్ట్ చేద్దాం. చిన్నగా నెక్స్ట్ క్లాస్ నుంచి అలా కొంచెం కోడింగ్ అనేది స్టార్ట్ చేద్దాం. ఓకే, అండ్ చాలా బేసిక్ లెవెల్ నుంచి వెళ్దాం మనం. సో ఒకటేసారి అడ్వాన్స్ వెళ్ళి చేస్తే యూజ్ ఏం లేదు. సో కొంచెం లాంగ్ క్లాసెస్ అవ్వచ్చు, లైక్ హాఫ్ అన్ అవర్ అలా అవ్వచ్చు, చెప్పలేము. సో టాపిక్ని బట్టి ఇప్పుడు ఈరోజు కొంచెం చిల్ క్లాస్ కాబట్టి చిన్న వీడియో కూడా అవ్వచ్చు. ఓకేనా, సో స్టార్ట్ చేద్దాం మనం. సో వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఈ కోర్స్లో ఇంట్రెస్ట్ ఉండి మీకు ఈ సిరీస్ లైక్ కంప్లీట్ చేయాలి డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గారిథమ్ అంటే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. సో నేను ఎప్పుడైతే వీడియో అప్లోడ్ చేస్తానో మీకు తెలుస్తుంది. ఓకే, అండ్ నాకు కూడా ఒక మోటివేషన్ లాగా లైక్స్ వచ్చాయి, కామెంట్స్ వచ్చాయి, సబ్స్క్రైబర్స్ పెరుగుతున్నారు ఈ వీడియోస్ వల్ల అని చెప్పి నేను కూడా లైక్ కంటిన్యూగా అప్లోడ్ చేయడానికి నాకు కూడా ఒక మోటివేషన్ ఉంటుంది. సో ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ థింగ్ మనం మాట్లాడేది ఏంటంటే, ఒక కోడింగ్ లాంగ్వేజ్ మనం డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గారిథమ్ యూస్ చేస్తున్నాం కాబట్టి ఆ కోడింగ్ లాంగ్వేజ్ దీనికోసం యూస్ చేస్తాము, ఎందులో యూస్ చేస్తాము, ఒక కంప్యూటర్లో. ఓకే, సో బేసికల్లీ ఒక కంప్యూటర్ అంటే ఏంటి అనేది మాట్లాడదాం మనం. ఒక కంప్యూటర్, సో ఒక కంప్యూటర్ అంటే ఏంటి, నార్మల్గా ఒక మెషిన్. ఇట్ ఈజ్ లైక్ అ డంబ్ ఫ్రెండ్. ఓకే, చాలా ఇంటెలిజెంట్ కాదు, ఇట్స్ అ డంబ్ ఫ్రెండ్. డంబ్ అంటే అంతగా తెలివి లేని వాళ్ళు అన్నట్టు డంబ్ అంటారు. ఓకే, అరే నువ్వు పిచ్చోడువా లేకపోతే నీకు అర్థం కాదు అంటారు కదా, సో అలాంటి వాళ్ళని డంబ్ అంటారు ఇంగ్లీష్లో. సో కంప్యూటర్ అనేది ఒక డంబ్ ఫ్రెండ్ లాగా. ఇప్పుడు మనం కంప్యూటర్ ఇంత వర్క్ చేస్తుంది, ఇంత ఫాస్ట్గా చేస్తుంది, అయినా మనం డంబ్ ఎందుకు అంటున్నాం దీన్ని? ఎందుకంటే ఇది కొన్ని ఇన్స్ట్రక్షన్స్ మనవి ఫాలో అవుతాయి. కానీ ఇన్స్ట్రక్షన్స్ ఎలా ఫాలో అవుతాయి? మనం ఎలా చెప్తామో అలానే ఫాలో అవుతాయి. దీన్ని ఓన్ మైండ్ ఏం యూజ్ చేయదు. మనం ఇది చేయమంటే ఇది చేస్తుంది, దూకమంటే దూకుతుంది, ఇది చేయమంటే అది చేస్తుంది, అది చేయమంటే అది చేస్తుంది. సో ఏం ఆలోచన, అరే దూకితే నేను చచ్చిపోతానా అని అలాంటివి ఏం ఆలోచించదు. అందుకే దీన్ని డంబ్ ఫ్రెండ్ అంటాం. మనం ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే అలాంటి వర్క్ చేసి ఇస్తుంది ఇది. ఓకే, సో ఇప్పుడు కంప్యూటర్ ఎలా నడుస్తుంది? హౌ డస్ అ కంప్యూటర్ రన్? ఎలా నడుస్తుంది? బ్యాటరీ మీద లేదా కరెంట్ మీద. ఓకే, ఇప్పుడు ఈ కంప్యూటర్కి మనం చెప్పేది ఎలా అర్థమవుతుంది? ఓకే, ఇన్ అ లాంగ్వేజ్, దానికి ఒక లాంగ్వేజ్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఆ లాంగ్వేజ్ ఏంటి? ఇంగ్లీష్ కాదు, హిందీ కాదు, తెలుగు కూడా కాదు. సరే, ఏమన్నా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో అర్థమవుతున్నాయా? లైక్ జావా, సి ప్లస్ ప్లస్, పైథాన్, జావా స్క్రిప్ట్, ఇందులో అర్థమవుతుందంటే అది కూడా కాదు. మీరు కన్ఫ్యూజ్ అవ్వచ్చు, అదేంటి మనం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకునేదే కంప్యూటర్కి చెప్పడానికి కదా, మరి ఇవి కూడా అర్థం కాదా అంటే కాదు, అర్థం కాదు దీనికి. సో దానికోసం మన దగ్గర ఒక లాంగ్వేజ్ ఉంది, 0 and 1 అని, బైనరీస్ అంటాం. బైనరీ లాంగ్వేజ్ లేకపోతే బైనరీస్ అంటాం దీన్ని. ఓకే, 0 and 1ని మనం బైనరీ అంటాం. సో కంప్యూటర్కి హై వోల్టేజ్ అండ్ లో వోల్టేజ్ ఇస్తుంది. లో వోల్టేజ్ అంటే నో వోల్టేజ్ లేదా లో వోల్టేజ్ అనుకోండి. సో 1 ఉన్నప్పుడు వోల్టేజ్ ఉంది అని, అండ్ 0 అన్నప్పుడు వోల్టేజ్ లేదు అని. సో దీని మీదనే మొత్తం కంప్యూటర్ అనేది రన్ అయ్యింది. ఇప్పుడు ఒకవేళ నాకు 0s and 1s లాంగ్వేజ్, నాకు బైనరీ లాంగ్వేజ్ చాలా బాగా వచ్చు అంటే మీరు రాయండి, 0 and 1sలోనే మొత్తం కోడ్ రాసేయండి. ఓకే, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవాల్సిన అవసరమే లేదు. సో ఇందులో ఏముండదు, జస్ట్ 1 0 1 0 0 1 1 0 0 0 1 1 1 1 అలా ఉంటుంది. ఇప్పుడు మీరు ఏం చెప్తున్నారో దాన్ని బట్టి మీరు 1s and 0sని ప్లేస్ చేయాలి. ఓకే, లైక్ ఒక పని చేయాలనుకోండి, ఆ పనికి కంప్యూటర్కి కొన్ని టైప్ ఆఫ్ బైనరీస్ అర్థమవుతాయి. లైక్ 1 0 0 1 ఇది ఒక పని చేస్తుంది. సో ఫస్ట్ మీకు తెలియాలి ఈ 1 0 0 1 ఏం పని చేస్తుందని, అప్పుడు మీరు దానికి చెప్పాలి. సో ఇలా రాసుకుంటూ పోతే అయినట్టే కదా. అందుకే మనం ఏం చేస్తామంటే ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తీసుకుంటాం. ఓకే, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తీసుకుంటాం. మేబీ ఇట్ ఈస్ జావా, సి ప్లస్ ప్లస్ ఏదైనా. ఓకే, చాలా ఉన్నాయి. ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని మనం కోడ్లో రాసినప్పుడు మన ఐడిఈ అంటే ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్, దీని మీద నేను ఒక రీల్ చేశా, అది నా ఇన్స్టాగ్రామ్లో ఉంది. టాప్ 5 IDEs అని, టాప్ 5 IDEs
దట్ వీ క్యాన్ యూజ్ ఆర్ వీ మస్ట్ బీ యూజింగ్ సో దట్ ఓకే మన ప్రొడక్టివిటీ కానీ మన వర్క్ని బట్టి కానీ ఐడి మనం సెలెక్ట్ చేసుకుంటే బాగుంటుంది. ఓకే, సో ఓకే ఐడి. ఇప్పుడు ఐడిఈస్లో ఏంటంటే కంపైలర్ అని ఒకటి ఉంటుంది. ఈ కంపైలర్ ఏం చేస్తుంది, మన C++ కోడ్ లేదా జావా కోడ్ లేదా ఎక్సెట్రా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ కోడ్ అయితే ఉందో దాన్ని జీరోస్ అండ్ వన్స్కి చేంజ్ చేస్తుంది, లేకపోతే మషిన్ లాంగ్వేజ్కి చేంజ్ చేస్తుంది. మషిన్ లాంగ్వేజ్కి చేంజ్ చేస్తుంది. ఏంటిది, కంపైలర్. ఓకే, సో ఇప్పుడు మనం అర్థం చేసుకునేది ఏంటంటే జావా C++ ఎక్సెట్రా. ఇప్పుడు నేను ఓకే జావా C++ చెప్పాను, ఏదో ఒక్క లాంగ్వేజ్ ఎగ్జాంపుల్ చెప్తా. ఓకే, ఇది హ్యూమన్ అండర్స్టాండబుల్. దీన్ని మనం మషీన్ కోడ్కి కన్వర్ట్ చేస్తున్నాం, కంప్యూటర్ అండర్స్టాండబుల్. ఈ చేసే ప్రాసెస్ ఏంటిది, కంపైలర్ కన్వర్ట్ చేస్తుంది మనకు అర్థమయ్యే కోడ్ నుంచి కంప్యూటర్కి అర్థమయ్యే కోడ్కి. సరేనా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇది చూద్దాం. లైక్ జీరోస్ అండ్ వన్స్ బైనరీ అంటే మనం లైక్ మనకి కొన్ని నంబర్ ఫార్మాట్స్ ఉంటాయి, లైక్ డెసిమల్స్, బైనరీ, హెక్సాడెసిమల్స్, ఎక్సెట్రా కదా. సో ఇప్పుడు మనం ఒక నంబర్ లేకపోతే ఏదైనా ఇచ్చినప్పుడు మనం దాన్ని ఎలా కన్వర్ట్ చేస్తాము బైనరీలోకి అని చూద్దాం. సో ఇప్పుడు మన కంప్యూటర్లో ఫర్ ఎగ్జాంపుల్ మన నంబర్స్ ఏంటి, నార్మల్ మన నంబర్స్ ఏంటి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 అలా ఉంటాయి కదా. కానీ కంప్యూటర్కి మాత్రం 1 2 3 4 5 6 7 8 9 10 ఉండదు. క్యాపిటల్ ఏ, క్యాపిటల్ బి, క్యాపిటల్ సి, డి అలా ఉంటాయి. ఇవి అయిపోయాక మళ్ళీ ఏబిసిడీస్ అలా ఉంటాయి మళ్ళీ. ఓకే, సో ఎందుకంటే మనం 10ని దీంట్లో డినోట్ చేస్తాము అన్నట్టు మీనింగ్ దానికి. ఓకే, ఎందుకంటే వీళ్ళ దగ్గర 1 0 అనేది ఉండదు, లైక్ ఓన్లీ సింగిల్ డిజిట్వే ఉంటాయి. ఓకే, సో ఇది అలా మనం డినోట్ చేస్తాం అన్నట్టు. ఇప్పుడు మనం ఒకసారి ఒక నంబర్ అనేది ఏమంటారు డెసిమల్స్లో నుంచి బైనరీ నుంచి డెసిమల్ ఎలా కన్వర్ట్ అవుతుందో చూద్దాం. ఓకే, ఎందుకంటే మన కంప్యూటర్కి బైనరీ అర్థమవుతుంది కాబట్టి మనం ఒకసారి చూద్దాం ఇది. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక నెంబర్ తీసుకున్నాము 17 అని. ఇప్పుడు ఈ 17ని మనం బైనరీలోకి ఎలా కన్వర్ట్ చేస్తాము? సో 17ని మనం బైనరీ అంటే ఏంటి, బైనరీ అంటే 0 1. సో బైనరీ అంటే 0 and 1 కదా. సో 2 ఉన్నాయి. సో మనం ఏం చేస్తామంటే ఒక నెంబర్ తీసుకున్నాక దాన్ని 2తో డివైడ్ చేసుకుంటూ వెళ్తాము. ఓకే, సో 2తో దీన్ని డివైడ్ చేద్దాం. సో ఎంత, 2 7 14, 2 8 16, 1 రిమైండర్ 1 ఇక్కడ రాసుకున్నాం. తర్వాత ఈ 8ని మళ్ళీ మనం డివైడ్ చేయాలి దేంతో, మళ్ళీ 2తోనే. 2 4 8. ఓకే, 2 4 8 అన్నప్పుడు ఏంటి రిమైండర్, ఇక్కడ 0 ఉంది. 2 4 8 అయిపోయింది, ఇప్పుడు 0 రిమైండర్. మళ్ళీ ఈ 2ని డివైడ్ చేయాలి ఇప్పుడు, సారీ 4ని. సో 2 2 4, రిమైండర్ ఏంటి 0. ఇక్కడ ఏంటి 2 1 2, రిమైండర్ ఏంటి 0. 2 0 2 0 0, రిమైండర్ 1, అంతే కదా. సో ఇప్పుడు ఈ వేలో మనం రాయాలి. సో 1 0 0 0 1, 1 0 0 0 1 అంటే ఏంటి 17 అని అర్థం. పక్కా 17ఏనా? సో మనం ఇప్పుడు ఏం చూసామంటే ఒక డెసిమల్ నంబర్ని బైనరీకి కన్వర్ట్ చేసాము. ఎలా, 2తో డివైడ్ చేసుకుంటూ వచ్చాము. రిమైండర్స్ ఏమో ఇక్కడ రాసుకున్నాం, దీన్ని రివర్స్ ఆర్డర్లో రాస్తే బైనరీ అయిపోయింది. కానీ ఇప్పుడు మనం ఏంటి కన్ఫర్మ్ చేయాలి, ఇది కరెక్టేనా అసలు మనకు వచ్చిందని. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే బైనరీ నుంచి డెసిమల్కి కన్వర్ట్ చేస్తున్నాం. సో నేనేం చేస్తా అంటే 1 0 0 0 1. సో మనం దీనికి ఎలా డెసిమల్లోకి కన్వర్ట్ చేస్తాం? సో 2 power 0, 2 బేస్ 2 the power 0, ఇది 2 power 1, ఇది 2 power 2, 2 power 3,
2^4. అంతే కదా, మనం చిన్నప్పుడు చదువుకున్నాం, లైక్ ఇంటర్లో కాదు కానీ 10th, 9th అలా చదువుకున్నాం, లైక్ డెసిమల్ టు బైనరీ, బైనరీ టు డెసిమల్ ఎలా కన్వర్ట్ చేస్తాం అనేది. ఓకే, ఇవి మీకు ఇంటర్వ్యూస్లో అలా నార్మల్గా అడగరు, కాకపోతే కొంచెం ముందు నేర్చుకోవడానికి కొంచెం యూజ్ వస్తుందని చెప్తున్నాం. సో ఇప్పుడు 2^0 ఎంత? 2^0 ఎంత? 1. సో 1 into 1 it's 1 ప్లస్ 2^1 ఎంత? 2 ఇంటూ 0 ఎంత? 0 ప్లస్ 2^2 ఎంత? 4. సో 4 into 0 ఎంత? 0. 2^3 ఎంత? 2 2s are 4, 4 2s are 8, కానీ 8 into 0 ఎంత? 0 ప్లస్ 2^4, 2 2s are 4, 4 2s are 8, 8 2s are 16. 16 into 1 ఎంత? 16. ఈ మొత్తంని కలిపితే ఎంత? వచ్చిందా? 17. సో ఇక్కడ మనకి ఏమర్థమైంది? ఒక్క డెసిమల్ నంబర్ని, అంటే ఒక నార్మల్ నంబర్ని మనం బైనరీలోకి కన్వర్ట్ చేయాలంటే 2 2 2తో డివైడ్ చేసుకుంటూ వస్తాము. ఓకే, వచ్చిన రైట్ సైడ్ అన్నీ రాసుకుంటూ వెళ్తాం, అది బైనరీలోకి కన్వర్ట్ అయిపోతుంది. అదే బైనరీ నుంచి డెసిమల్ చేయాలంటే బైనరీ నెంబర్ మొత్తం రాస్తాం, 2 ఇంటూ లైక్ పవర్ లైక్ 0 1 2 3 4 అలా గోస్ ఆన్ అన్నట్టు. 2 to the power 0, 2 to the power 1, 2 to the power 2 3 4 అవి పైన ఉన్న లైక్ 1 0 0 1 వాటితో మల్టిప్లై చేసి మళ్ళీ వాటిని ప్లస్ చేస్తాము. ఓకే, సో మీరు ఇక్కడ చూసేది ఏంటంటే ఎప్పుడు ప్లస్ చేస్తున్నాం, ఎప్పుడు ఇంటూ చేస్తున్నాం. సో దీంతో మాత్రం ఇంటూ చేస్తున్నాం, కానీ ఇవన్నీ ఇంటూలు చేశాక, లైక్ అన్ని ఇంటూస్ చేశాక ఇవన్నిటిని ప్లస్ చేస్తున్నాం. ఓకే, సో ఇక్కడ వరకు నేర్చుకున్నాం. ఇప్పుడు మనం సూడో కోడ్ అంటే ఏంటో మాట్లాడదాం. ఓకే, సూడో కోడ్. సో ఇది కొంచెం ఇంపార్టెంట్ టాపిక్. సూడో కోడ్ ఈజ్ నథింగ్ బట్ అల్గోరిథం అని చెప్పచ్చు మనం. పక్కా కాదు, కాకపోతే అర్థం చేసుకోవడానికి అల్గోరిథం అని చెప్పచ్చు. ఓకే, సో ఒక క్వశ్చన్ని సాల్వ్ చేయడానికి ఫస్ట్ మనం మన అల్గోరిథం ఆలోచిస్తాం. దాన్ని ఎలా టైప్ చేయాలి, ఎలా కోడ్ చేయాలి, ఎలా ఫార్మాట్ దాన్ని ఎలా డిసైడ్ చేయాలి అనేది. ఓకే, అల్గోరిథం అంటాం దాన్ని. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు మా చెల్లికి మ్యాగీ అంటే బాగా ఇష్టం. సో మ్యాగీ అని ఉంది. ఓకే, మ్యాగీ స్పెల్లింగ్ కరెక్ట్ కాదు తెలీదు. ఓకే, సో మ్యాగీ. ఇప్పుడు మ్యాగీని మనం ఎలా ప్రిపేర్ చేస్తాం? ఓపెన్ ద ప్యాకెట్, ఓకే, ఒక లైక్ బౌల్లో వాటర్ హీట్ చేయాలి, హాట్. ఓకే, దాని తర్వాత మ్యాగీ అందులో లైక్ మ్యాగీ వేసి లైక్ మిక్స్ మ్యాగీ అండ్ మసాలా. ఓకే, అండ్ అందులో హీట్ చేసి మళ్ళీ మ్యాగీ మసాలా అవన్నీ వేసాక లైక్ స్టియర్ చేసి దాన్ని అందులో ఏమైనా వెజిటేబుల్స్ అలా వేసి తర్వాత క్లోజ్ అంటే తినేస్తాము. సో ఇది ఒక ప్రాసెస్ కదా. సో మనం ఎగ్జిక్యూట్ చేసే ముందు మనం ఒక టైప్ ఆఫ్ ఫార్మాట్ దాని గురించి ఆలోచించాం. ఓకే, ఈ వర్క్ చేయాలంటే దీన్ని ఎలా చేయాలి, ఓకే, దాని ప్రాసెస్ ఏంటి, ఫస్ట్ ఏం చేయాలి, తర్వాత ఏం చేయాలి, తర్వాత ఏం చేయాలి, తర్వాత ఏం చేయాలి. ఓకే, మధ్యలో ఒకవేళ ఇక్కడ కుక్ అవ్వలేదు, ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాట్ కుక్డ్ కరెక్ట్లీ, అప్పుడు ఏం చేస్తాం, మళ్ళీ ఇక్కడ వచ్చి ఇంకా స్టియర్ చేస్తూ ఉంటాము, ఇంకా ఆగుతాము, అది ఇంకా హీట్ అయ్యే వరకు. సో అలా ప్రాసెస్ అనేది జరుగుతుంది. దీన్నే అల్గోరిథమ్స్ అంటాం మనం నార్మల్గా. సో డిఎస్ఏలో కూడా వచ్చే ఏదైతే ఉందో అల్గోరిథం, దాన్ని కూడా అలానే మనం డిఫైన్ చేస్తాం. ఒక ప్రోగ్రామ్ రాసే ముందు లేకపోతే ఒక ప్రోగ్రామ్ రాస్తున్నప్పుడు దాన్ని అల్గోరిథం ఎలా ఉండాలి, కోడ్ ఎలా ఫాలో అవ్వాలి. అండ్ సారీ, నా ఫోటో ఇక్కడ వస్తుంది కాబట్టి నేను ఇక్కడ చూసుకుంటున్నా, సారీ మిమ్మల్ని చూడాలి కదా. సో దాని ఫార్మాట్ ఎలా ఉండాలి, దాని కోడ్ స్ట్రక్చర్ ఎలా ఉండాలి, వేరియబుల్స్ ఎక్కడ డిఫైన్ అవ్వాలి, లూప్ ఎక్కడ రాయాలి, అలా ఏదైతే మనం ఆలోచిస్తామో దాన్ని అల్గోరిథం అంటాము. ఓకే, సో దీన్ని సుడో కోడ్ అంటాం. సో ఫస్ట్ మనం ఏ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసే ముందు అయినా మనం సుడో కోడ్ అనేది కొంచెం అర్థం చేసుకుంటే మన కోడ్ రాయడానికి చాలా ఈజీ అయిపోతుంది. ఓకే, సుడో కోడ్ ఏంది, ఇంగ్లీష్లో లేకపోతే మనకు అర్థమయ్యే లాంగ్వేజ్లో మనం రాసుకుంటున్నాం, పెన్ పేపర్ అలా యూస్ చేసుకుని దాన్ని సుడో కోడ్ అంటాము. అదే సుడో కోడ్ని చేంజ్ చేసి కోడ్లో రాస్తాం, ఏ లాంగ్వేజ్లో అయినా యూస్ చేసి.
ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఇంకొక క్వశ్చన్ చెప్తాను మీకు, లైక్ ప్రింట్ ఆల్ నంబర్స్ ఫ్రమ్ 1 to 10. ఓకేనా? ఇప్పుడు 1 to 10 నార్మల్గా మనం మ్యాథ్స్ లాగా ఆలోచిద్దాం. ఓకే, లైక్ 1 2 3 4 కాదు, మ్యాథ్స్ లాగా మ్యాథ్ వేలో ఆలోచిద్దాం. సో ఫస్ట్ నేను ఏం చేశానంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి, ఏ నుంచి స్టార్ట్ అవ్వాలి. సో 1 నుంచి స్టార్ట్ అవ్వాలి, ప్రింట్ 1 చేసుకుంటా. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ప్రింట్ 2 చేయలేను, ఎందుకంటే ఇక్కడ ఏం ఆపరేషన్ జరుగుతుందో మనకు తెలియాలి. లైక్ +1 అది ఎలా జరుగుతుంది అంటే ఈ 1కి మనం ఇంకొక 1 యాడ్ చేస్తేనే కదా అది 2 అయ్యేది, అంతే కదా. సో నేనేం చేస్తా అంటే ఈ 1ని ఒక సంథింగ్లో స్టోర్ చేసుకుంటా, ఒక బాక్స్లో. ఓకే, ఒక బాక్స్లో 1ని స్టోర్ చేసుకుంటా అండ్ ఈ బాక్స్ని ప్రింట్ చేస్తాను నేను. సో ఇప్పుడు 1 అయింది. నెక్స్ట్ ఏంటి, ఈ బాక్స్ని డూప్లికేట్ చేస్తా, లేకపోతే ఈ బాక్స్ని ఇంకొకటి బాక్స్ యాడ్ చేస్తా. సో యాడ్ 1 to బాక్స్ 1. అప్పుడు ఏంటి, 2 బాక్సులు అయిపోయాయి, అప్పుడు 2 ప్రింట్ అయింది. మళ్ళీ నేను ఏం చేస్తా, యాడ్ 1 to బాక్స్ 2. అప్పుడు ఆల్రెడీ ఇక్కడ 2 బాక్సెస్ ఉన్నాయి, 1 1 అని, ఇంకొక బాక్స్ యాడ్ చేస్తా, అప్పుడు 3 ప్రింట్ అయింది. అలా చేసుకుంటూ 10 వరకు ప్రింట్ చేస్తా. సో ఇది నేను ఒక సుడో కోడ్ రాసాను, నాకు నా మైండ్లో ఎలా వస్తే అలా. ఓకే, ఇప్పుడు ఇది నా మైండ్లో వచ్చింది, నేను ఇలా రాసేసాను. దీన్ని సుడో కోడ్ అంటాము. ఇప్పుడు ఫ్లో చార్ట్స్ అని కూడా ఉంటాయి, ఫ్లో చార్ట్ అంటాము. అంటే సుడో కోడ్ అంటే ఓకే, మనం ఇంగ్లీష్లో అలా గజిబిజిగా రాసుకున్నాము. కానీ సుడో కోడ్ అంటే ఏంటి, ఒక ఫార్మాట్ ఉంటుంది దానికి. లైక్ దానికి కొన్ని కంప్యూటర్ సైంటిస్ట్ కొన్ని థింగ్స్ డిఫైన్ చేసేసారు ఆల్రెడీ. చూడు బ్రో, నువ్వు ఫ్లో చార్ట్ డిజైన్ చేయాలంటే ఇలా డిజైన్ చేయాలి. ఓకే, ఇవి మేము రూల్స్ లాగా పెట్టేసాము, దీన్ని నువ్వు ఫాలో అయ్యి ఫ్లో చార్ట్ రాయాలి. ఫ్లో చార్ట్ అంటే ఫస్ట్ సుడో కోడ్ వస్తుంది, దానికి కొంచెం అడ్వాన్స్ టైప్ ఆఫ్ వేలో ఫ్లో చార్ట్ అంటాము, కోడింగ్ ఉంటుంది దాని తర్వాత. ఓకే, సో మనం ప్రతిదానికి ఇలా చేయాల్సిన అవసరం లేదు. కాకపోతే మన మైండ్కి అర్థం అవ్వాలి మనం ఎలా ఆలోచిస్తున్నాం. ఒక ప్రాబ్లం మన స్క్రీన్ మీద ఉందంటే దాన్ని ఎలా ఆలోచించాలి అనేది. ఓకే, సో దానికోసం ఇప్పుడు మనం ఇప్పుడు ఫ్లో చార్ట్స్ గురించి మాట్లాడదాం. ఫ్లో చార్ట్ ఇప్పుడు ఇందులో మనకు కొన్ని షేప్స్ లాగా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఓవల్, రెక్టాంగిల్, దీన్ని ఏంటి రోంబస్ అంటామా మనం, ఇదొకటి. మళ్ళీ దీన్ని ఏమంటాం, లైక్ డయాగ్నల్ టైప్ ఆఫ్ సంథింగ్ ఉంది కదా. సో దీని గురించి మనం డిస్కస్ చేద్దాం. ఇవి ఉంటాయి. లైక్ ఇంకొకటి ఏంటంటే యారో మార్క్స్, లైక్ ఇటైనా పైన కింద, ఇవి యారో మార్క్స్. దీన్ని రోంబస్ అంటాం. దీన్ని ప్యారలేలోగ్రామ్, వీటిని యారోస్. ఓకే, సో ఇవి మన ఫ్లో చార్ట్ కోసం మనం యూస్ చేసేవి. సో ఓవల్ కోసం ఏం యూస్ చేస్తాం, ఫర్ ఎగ్జాంపుల్ స్టాప్ కోసం మనం ఓవల్ని యూస్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం స్టార్ట్ చేస్తున్నాం ఒక ప్రాసెస్, లేకపోతే మనం ఇక్కడికి వచ్చాక ఓపెన్ చేసాం ప్యాకెట్స్, ఇది స్టార్ట్ అన్నట్టు. క్లోజ్ చేసాం అంటే తినడం, దీన్ని స్టాప్ అన్నట్టు. సో దీనికి మనం ఏంటి, ఓవల్ యూస్ చేస్తాం. ఇప్పుడు రెక్టాంగిల్ దేనికి యూస్ చేస్తాం మనం, దేనికి యూస్ చేస్తాం మనం, ప్రాసెసింగ్, ఏమైనా ప్రాసెస్ చేస్తుంటే. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ప్రాసెస్ ఏంటి, 1ని యాడ్ చేస్తున్నాం, 1 యాడ్ చేస్తున్నాం. సో దీన్ని రెక్టాంగిల్లో చేస్తాం. రోంబస్లో ఏం చేస్తాం, డిసైడ్ చేస్తాం. డిసైడ్ అంటే ఏంటి, చెక్కింగ్ అన్నట్టు, చెక్ చేస్తాము. ఓకే, సో ఇప్పుడు మీకు ఇక్కడ ఎలా అర్థమవుతుంది, 10 వరకు వచ్చిందా రాలేదా. సో మనం లాస్ట్కి కౌంట్ చేస్తే ఓకే 10 అని వచ్చింది, అప్పుడు మనం ఈ ప్రాసెస్ని ఆపేయాలి. లైక్ ఏదైతే 1 యాడ్ చేస్తున్నామో ఇక్కడ కూడా అలానే. మీరు ఇప్పుడు ఈ ప్రాసెస్ ఇదేదైతే స్టీర్ అని ఉందో, ఈ ప్రాసెస్ని ఎప్పుడు ఆపేస్తారు, ఎప్పుడైతే ఇది మంచిగా కుక్ అయిపోయిందని తెలిసిందో అప్పుడు ఆపేస్తారు. సో ఆ చెక్కింగ్ అనేది జరుగుతుంది ఎందులో, రోంబస్లో. ప్యారలెలోగ్రామ్లో ఏంటి, మనం ఇన్పుట్ లేదా అవుట్పుట్, లేకపోతే ఒక ఇన్పుట్ తీసుకుంటాము, లేకపోతే ఒక అవుట్పుట్ అనేది చూపిస్తాము ప్యారలెలోగ్రామ్లో. యారోలో ఏంటి, యారోలో నార్మల్గా నెక్స్ట్ స్టెప్ కోసం, అంటే నెక్స్ట్ స్టెప్ అనేది డిఫైన్ చేస్తాం. ఓకే, సో ఇది మన ఫ్లో చార్ట్ కోసం యూజ్ అయ్యే ఏమైతే షేప్స్ ఉన్నాయో. ఓకే, సో ఇప్పుడు ఒక ప్రోగ్రామ్ రాసి చూద్దాం మనం. ఓకే,
సో ఒక ప్రోగ్రామ్ మనం ఇక్కడ పక్కన ఎక్కడైనా రాద్దాం. సో ఇక్కడ ఒక ప్రోగ్రామ్ రాద్దాం, కొంచెం పెద్దగా చేసుకుంటా దీన్ని. ఓకే, ప్రింట్ నంబర్స్ 1 to 10. సో మనం ప్రింట్ చేస్తున్నాం 1 to 10 నంబర్స్ని. సో ఇప్పుడు దానికి ఫ్లో చార్ట్ ఎలా స్టార్ట్ చేస్తాం మనం, లేకపోతే ఎలా డిజైన్ చేస్తాం. సో ఫస్ట్ నేను ఏం చేస్తాను అంటే ఇక్కడ ఇలాంటి ఓవల్, ఇలా ఒక ఓవల్ తీసుకున్నా, అందులో స్టార్ట్ చేస్తున్నా. ఏమని స్టార్ట్ చేస్తున్నా, సో ఇక్కడ నేను ఓవల్లో ఫస్ట్ స్టార్ట్ అని చేసేస్తా. ప్రోగ్రామ్ స్టార్ట్ అయిందా, తర్వాత ఏం చేయాలి, నేను ఒక నంబర్ తీసుకోవాలి, ఒక ఇన్పుట్. సో నేను ఏం చేస్తాను అంటే ఇలా యారో మార్క్ కిందకు వచ్చి ఇలా రెక్టాంగిల్ తీసుకుంటా ఒకటి, ఎందుకంటే ఇందులోనే మనం ఇన్పుట్ అవుట్పుట్ని ప్రాసెసింగ్ అనేది చేస్తాము. ఓకే, సో నేను ఏం చేస్తాను అంటే ఒక నంబర్ తీసుకుంటా. సో ఒక నంబర్ తీసుకొని అందులో 1 అని దాన్ని ఇచ్చేస్తా, 1ని స్టోర్ చేసేస్తా. ఓకే, కొంచెం అడ్వాన్స్ అవుతుందేమో, మళ్ళీ చెప్తా. స్టార్ట్ చేసే ప్రోగ్రామ్. దాని తర్వాత ఇందాక నేను ఒక బాక్స్ అని చెప్పా కదా, ఒక బాక్స్ తీసుకుంటున్నా అని చెప్పా కదా. సో ఆ బాక్స్ని నమ్ అని అనుకుందాం. నమ్ అంటే నంబర్ అని, ఆ నంబర్లో 1 అని స్టోర్ చేస్తున్నా. సో ఇది స్టోర్ చేసే ఇదంతా ప్రాసెసింగ్ కాబట్టి, లైక్ ఒక నంబర్ని ఒక దాంట్లో సేవ్ చేయడం ఇదంతా ప్రాసెస్, ఒక వర్క్ కాబట్టి నేను దాన్ని రెక్టాంగిల్లో డిఫైన్ చేస్తున్నా. ఓకే, రెక్టాంగిల్లో డిఫైన్ చేసాం కదా. ఇప్పుడు 1 ఇచ్చాక నేను ఏం చేస్తాను అంటే ఎక్కడి వరకు ప్రింట్ చేయాలి, మనం 10 వరకు ప్రింట్ చేయాలి. సో నేను చెక్ చేయాలి ప్రతిసారి, నంబర్ మనం ఏదైతే ప్రింట్ చేస్తున్నాం అది 10 కంటే తక్కువ ఉందా, 10 కంటే ఎక్కువ ఉందా. సో నేనేం చేస్తాను అంటే నెక్స్ట్ స్టెప్కి వచ్చి, సో డిసిజన్కి చెప్పా కదా రోంబస్ అని ఉంటుందని, ఈ రోంబస్లో నేను చెక్ చేస్తాను. ఏమని, నంబర్లో 1 స్టోర్ చేసాం. ఇప్పుడు ఆ నంబర్ ఏదైతే ఉందో లెస్ దాన్ ఉందా 10కి, ఓకే, లెస్ దాన్ లేదా 10 కంటే ఈక్వల్ ఉందా. ఓకే, ఒకవేళ ఆ నంబర్ 10 కంటే తక్కువ ఉంటే ప్రింట్ చేయాలి, లేదా 10 ఉంటే ప్రింట్ చేయాలి. కానీ 10 కంటే ఎక్కువ ఉంటే మాత్రం ప్రింట్ చేయొద్దు. అది మన కండిషన్. అదే కదా మనం రాసింది, ప్రింట్ నెంబర్ 1 to 10 అంటే 1 నుంచి 10 వరకు ప్రింట్ చేయాలని. ఓకే, సో నేను ఇక్కడ కండిషన్ లోపల రాసేసాది. ఒకవేళ లేదు అనుకోండి, నంబర్ 10 కంటే పెద్దగా ఉంటే మాత్రం కామ్గా, ఒకవేళ నో ఉంటే కామ్గా మనం ఏంటి ఎండ్ చేసేస్తాం ప్రోగ్రామ్ని. కానీ ఒకవేళ ఎస్ అవుతే మాత్రం, ఎస్ అవుతే ఇలా ఏదైతే మన ప్యారలేలోగ్రామ్ ఉందో దాన్ని యూజ్ చేసి మనం ప్రింట్ చేస్తాం నమ్ని. ఓకే, ఇప్పుడు చూద్దాం మనం లైక్ ఎలా అవుతుందో. స్టార్ట్ చేసాం, నంబర్ని 1తో డిఫైన్ చేసాం, ఇక్కడికి వచ్చింది, చెక్ అయింది. నమ్ అనేది 10 కంటే తక్కువ ఉందా, ఎక్కువ ఉందా, తక్కువ ఉంది కాబట్టి ఇటు వెళ్ళి నంబర్ ప్రింట్ చేసింది. సో మనం ఇక్కడ ఒక పని చేద్దాం, ఇక్కడ అవుట్పుట్ షీట్ రాసుకుందాం, ఒకటి అవుట్పుట్ షీట్. ఓకే, సో ఇక్కడ ప్రింట్ 1 అయిపోయింది కదా, 1 ప్రింట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఈ 1ని పెంచాలి, 1ని 1తో ప్లస్ చేయాలి. సో అప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఇక్కడ ఇంకొక యారో మార్క్ పెట్టేసి మళ్ళీ రెక్టాంగిల్ యూజ్ చేస్తున్నా, ఎందుకంటే ఇక్కడ కూడా నేను మళ్ళీ ప్రాసెస్ చేస్తున్నా. నమ్ ఈజ్ ఈక్వల్స్ టు నమ్ ప్లస్ 1 చేసి మళ్ళీ ఇక్కడికి పంపిస్తా. సో ఇక్కడ ఏం జరుగుతుంది, ఇప్పుడు చూడండి, స్టార్ట్ అయిందా, నమ్ ఈజ్ ఈక్వల్స్ టు 1 మనం డిఫైన్ చేసేసామా. 1 అనేది 10 కంటే తక్కువ ఉందా, ఎక్కువ ఉందా చెప్పుకున్నామా. ఓకే, తక్కువ ఉంది కాబట్టి ఇటు వెళ్ళింది, ప్రింట్ అయింది 1 అని. పైకి వెళ్తే అంటే నమ్ ఈజ్ ఈక్వల్స్ టు నమ్ ప్లస్ 1. ఇప్పుడు నమ్లో ఏముంది, నమ్ ఈజ్ ఈక్వల్స్ టు 1 ఉంది. సో నమ్ ఈజ్ ఈక్వల్స్ టు నమ్ ప్లస్ 1 అన్నప్పుడు నమ్ ఇక్కడ నమ్లో ఏంటి 1 ఉంది కదా, 1 ప్లస్ 1. సో లెఫ్ట్ సైడ్ దాంట్లో నమ్ ఈజ్ ఈక్వల్స్ టు 2 అనేది వెళ్ళిపోతుంది. ఇప్పుడు మీరు దీన్ని కూడా 1 చేసి 1 ఈజ్ ఈక్వల్స్ టు 2 అని అలా చేయకండి, ఎందుకంటే నార్మల్ మ్యాథ్స్లో ఏమవుతుంది, లెఫ్ట్ సైడ్లో అనేది లైక్ ఎల్హెచ్ఎస్లో నార్మల్ వేరియబుల్స్ ఉంటే రైట్ సైడ్ వాల్యూ ఎప్పుడు లెఫ్ట్ సైడ్ దాంట్లోకి వెళ్తుంది, కానీ లెఫ్ట్ సైడ్ వాల్యూ ఎప్పుడు రైట్ సైడ్ దాంట్లోకి రాదు. ఓకే, సో ఎప్పుడు రైట్ సైడ్ వాల్యూ అనేది లెఫ్ట్లో స్టోర్ అవుతుంది. ఓకే, లైక్ బేసిక్ మ్యాథ్ అది. సో నమ్ ఈజ్ ఈక్వల్స్ టు నమ్ ప్లస్ 1 అన్నప్పుడు, నమ్ ప్లస్ 1 అన్నప్పుడు నమ్ అనేది ఇలానే ఉంటుంది, నమ్లో 1 ఉంది కాబట్టి నమ్ ఈజ్ ఈక్వల్స్ టు 2 అయిపోయింది ఇప్పుడు. సో ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేస్తున్నాం, 2ని పంపించాము, 2ని చెక్ చేసాము. ఇప్పుడు ఇక్కడ నమ్లో 2 ఉంది, 2 10 కంటే తక్కువ, అవును తక్కువ. సో ఇక్కడ 2 ప్రింట్ అయింది. పైకి వెళ్ళింది,
నమ్ ఈజ్ ఈక్వల్స్ టు నమ్ ప్లస్ 1. ఇప్పుడు నమ్లో 2 ఉంది, సో నమ్ ఈజ్ ఈక్వల్స్ టు 2 ప్లస్ 1. సో మళ్ళీ నమ్ ఈజ్ ఈక్వల్స్ టు 3 అయింది. సో మళ్ళీ ఇక్కడ చెక్ చేసింది 3 10 కంటే తక్కువనా, అవును తక్కువ, ఎస్. సో 3 ప్రింట్ అయింది. అలానే 4 5 6 7 8 వరకు ప్రింట్ అయింది. ఇప్పుడు ఇక్కడ 8 ఉంది నమ్లో, పైకి వెళ్ళగానే 9 అయింది. 9 వచ్చి చెక్ చేస్తుంది, 9 అనేది 10 కంటే తక్కువనా, అవును తక్కువ, అయితే 9 ప్రింట్ చేయి. పైకి వెళ్ళింది. ఇప్పుడు 9 ఉంది కదా, 9 ఈజ్ ఈక్వల్స్ టు నమ్ ఈజ్ ఈక్వల్స్ టు 9 ప్లస్ 1, నమ్ ఈజ్ ఈక్వల్స్ టు 10. సో ఇప్పుడు నమ్లో 10 ఉంది. 10 కిందకు వచ్చాక ఇక్కడ ఏం రాసాను నేను, నమ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు. లెస్ దాన్ అని ఉంటే కిందకి వెళ్ళిపోయేది నో అని, కానీ నేనేం చెప్పా, 10 ఆ నంబర్ అనేది 10 కంటే తక్కువ ఉంటే ఓకే ప్రింట్ చేయి, 10 ఆ నంబర్ 10కి ఈక్వల్ ఉంటే కూడా ప్రింట్ చేయి అని చెప్తున్నా. సో మళ్ళీ ఇది ఇటే వెళ్ళిపోయింది లెఫ్ట్ సైడ్లోకి, మళ్ళీ ఇక్కడ 10 ప్రింట్ అయింది. ఇప్పుడు 10 నమ్లో ఉంది కదా, నమ్ ఈజ్ ఈక్వల్స్ టు 10 ప్లస్ 1 11 అయింది. ఇప్పుడు మళ్ళీ ఇక్కడికి వచ్చాక ఇప్పుడు చెక్ చేసింది, 11 అనేది 10 కంటే తక్కువ కాదు, 10కి ఈక్వలా కాదు, ఈ రెండు ఫెయిల్ అయిపోయింది. సో కామ్గా ఇక్కడికి వచ్చి ఎండ్ అయిపోయింది. సో ఇది ఫ్లో చార్ట్. సో ఈ ఫ్లో చార్ట్లో మన బేసికలీ ప్రోగ్రామింగ్లో ఇదే ఉంటుంది. స్టార్ట్ చేస్తాం, ఇన్పుట్ చేస్తాం, ఇక్కడ అవుట్పుట్ ఇస్తాం, ఇక్కడేమో ఇఫ్ ఎల్స్ కండిషన్స్ వాడతాము, ఇది నేను రాసా కదా ఇలా వెళ్తుంది ఓకే, దీన్ని లూప్ అంటాం. ఇవే ఉంటాయి బేసికల్లీ, కానీ మనం రాసే విధానాన్ని లైక్ ఉంటుంది, మనం ఆలోచించాలి ఇఫ్ ఎల్స్ ఎలా రావాలి, అందులో కండిషన్స్ ఎలా రావాలి, లూప్స్ ఎలా రావాలి అని. సరే, సో మనం ఇంకొక ఫ్లో చార్ట్ ఇప్పుడు చేద్దాం. మళ్ళీ ఇంకొక ఫ్లో చార్ట్ చేద్దాం. దానికి ఈవెన్ నంబర్స్ బిట్వీన్ 1 to 10. సరేనా, ఇప్పుడు నేనేం చేస్తా, ఫస్ట్ స్టార్ట్ చేశాక మనం ఏం చేయాలి, ప్రాసెస్ చేయాలి. అంటే నెక్స్ట్ వచ్చి ఇప్పుడు ప్రాసెస్ చేయాలి. మనం ఫర్ ఎగ్జాంపుల్ నంబర్ అని తీసుకున్నాం, 1 తీసుకున్నాను నేను, కానీ 1 అనేది మనకు ఈవెనా కాదు. సో మనకు 1 నుంచి 10కి మధ్యలో వచ్చే ఫస్ట్ ఈవెన్ నెంబర్ ఏంటి, 2. సో మనం 1కి ఒక ఎక్స్ట్రా చెక్ చేస్తాం కదా, ఇది 2తో డివిజిబులా కాదా అని ఈవెన్ నెంబర్కి. సో మనకు ఎందుకు లైక్ ఒక ఎక్స్ట్రా చెక్ చేస్తున్నాం మనం. సో అందుకే నేను ఇక్కడ ఏం చేస్తాను అంటే 1 యూస్ చేయకుండా డైరెక్ట్గా 2 యూస్ చేస్తాం. సో నాకు ఒక చెకింగ్ అనేది తగ్గిపోయింది. 1 ఆబ్వియస్లీ ఈవెన్ కాదు, మనకు అది తెలిసిందే, మనం ఎలాగో మనమే చేయాలి ఫస్ట్ స్టార్టింగ్ నెంబర్ ఇచ్చి, అదేదో 2 ఇచ్చేస్తే అయిపోతుంది కదా. సో అలా నమ్ని 2తో ఇచ్చేసా. ఇప్పుడు నేనేం చేస్తా అంటే చెక్ చేస్తా, కిందకు వచ్చి నమ్ లెస్ దాన్ ఈక్వల్ టు 10. సో ఒకవేళ నంబర్ లెస్ దాన్ ఈక్వల్ టు 10 లేదు అంటే డైరెక్ట్గా ఇదేంటి వర్క్ అవ్వట్లేదు, ఓకే ఉంటే ఎండ్ చేసేసాయి, నో. కొంచెం జూమ్ మోడల్లో రాసేసా అనుకుంటా. ఓకే, సో స్టార్ట్ చేసాము ఇలా. ఓకే, కానీ ఒకవేళ 10 కంటే తక్కువ ఉంది, అప్పుడు ఏం చేస్తా, నేను ప్రింట్ చేస్తా దీన్ని. సో ప్రింట్ చేయడానికి ప్రింట్ నంబర్ చేశా. ఇప్పుడు మీరు ఒక ఐడియా నాకు చెప్పండి, ఒక నంబర్ 1 నుంచి 10 వరకు, లేకపోతే ఒక నంబర్ ఈవెన్ అని మనం ఎలా చెప్తాము, ఒక నంబర్ ఈవెన్ అని మనం ఎలా చెప్తాము. ఒక నంబర్ని 2తో డివైడ్ చేస్తే రిమైండర్ 0 వస్తే దాన్ని ఈవెన్ అంటాం. 6 ఉంది, 6ని డివైడ్ చేసాము, 2 3s are 6, రిమైండర్ 0 వచ్చింది, ఈవెన్. 8 ఉంది, 2 4s are 8, రిమైండర్ 0 వచ్చింది, ఈవెన్. 5 ఉంది, 2 2s are 4, రిమైండర్ 1 వచ్చింది, అది ఈవెన్ అయితే కాదు. ఆడా కాదా పక్కన పెట్టేస్తే ఈవెన్ అయితే కాదు కదా. ఇక్కడ మనం అదే చేయాలి, మనం
ఈవెనా కాదా అనేది చెప్పాలి. సో నేను ఇక్కడ చెక్ చేయాలి కదా, ఏదైతే నెంబర్ ఉందో అది డివైడ్ చేసి 2తో ఒకవేళ రిమైండర్ 0 వస్తే అది, లేకపోతే కాదు అని. కానీ నేను ఇక్కడ ఏం చేస్తాను అంటే తెలివి యూస్ చేసి నంబర్ 2తో స్టార్ట్ చేశాను. నేను దీనికి 2 యాడ్ చేసుకుంటూ పోతాను. 2, 4, 6, 8, 10 చెకింగ్ ఏం చెయ్యను, అవుట్పుట్ వస్తుంది కదా, చాలు. సో నేను ఇక్కడ ఏం చేస్తాను అంటే ప్రింట్ నమ్ తర్వాత పైకి వెళ్ళి ఇలా num ఈజ్ ఈక్వల్స్ టు num ప్లస్ 2. ఓకేనా? సో స్టార్ట్ అయింది, అవుట్పుట్ స్క్రీన్ రాసుకుందాం. ఇక్కడ నమ్ వాల్యూ రాసుకుందాం. స్టార్ట్ అయింది, నమ్ వాల్యూ 2 అనేది 10 కంటే తక్కువనా? అవును తక్కువ, ప్రింట్ చేసేసాయి 2ని. ఓకే, ఇప్పుడు నమ్ని 2తో ప్లస్ చేసాం. ఇప్పుడు నమ్ వాల్యూ ఎంత? 4 ఇటు వెళ్ళింది. 4 10 కంటే తక్కువనా? అవును, ప్రింట్ చేసేసాయి. 4 + 2 అయింది. ఇక్కడ నమ్ వాల్యూ 6 అయింది. ఇప్పుడు మళ్ళీ ఇటు వచ్చి 6 అనేది 10 కంటే తక్కువనా? అవును, ప్రింట్ చేసేసాయి. పైకి వెళ్ళింది. నమ్ వాల్యూ 8. ఇప్పుడు 8 అనేది 10 కంటే తక్కువనా? అవును, ప్రింట్ చేసేసాయి. 8 ప్రింట్ చేసాం. పైకి వెళ్ళు. 8 + 2 10. ఇప్పుడు నమ్ వాల్యూ 10. 10 అనేది లైక్ లెస్ దాన్ ఈక్వల్ టులో ఉందా? లెస్ దాన్ అయితే కాదు, కానీ అవును ఈక్వల్ టులో ఉంది. సరే ఇటు వెళ్ళిపో, ప్రింట్ చేసేసాయి 10. పైకి వెళ్ళు. 10 + 2 ఎంత? 12. నమ్ వాల్యూ 12. 10 కంటే తక్కువ కాదు ఎండ్. 2, 4, 6, 8, 10. ఈవెన్ నెంబర్స్ బిట్వీన్ 1 to 10. కరెక్ట్ ఆన్సరా కాదా? సో మనకు ఒక ఆన్సర్ని చేయడానికి మల్టిపుల్ వేస్ ఉండొచ్చు. అది మనం ఎలా యూజ్ చేస్తున్నామో అది మన ఇష్టం. 2ని ప్లస్ చేసుకుంటూ వెళ్తా అంటే ఓకే, ఒక నెంబర్ని తీసుకుని డివైడ్ చేసుకుంటూ పోతా అంటే ఓకే, మీ ఇష్టం అది. ఓకే, సో దీన్ని మనం ఫ్లో చార్ట్స్ అంటాము. సో బేసికల్లీ మనం ఈరోజు ఏం నేర్చుకున్నాం? కంప్యూటర్ అంటే ఏంటి, కొంచెం జూమ్ చేస్తా. ఇక్కడ కంప్యూటర్ అంటే ఏంటి, బైనరీ నుంచి డెసిబల్ నుంచి బైనరీకి కన్వర్ట్ చేయడం నేర్చుకున్నాము. తర్వాత సుడో కోడ్ అంటే ఏంటి, మనం ఇలా రాయడం. ఓకే, అర్థం చేసుకున్నాం. దాని తర్వాత ఫ్లో చార్ట్లో ఏముంటాయి. ఇప్పుడు ఇవన్నీ ఏంటంటే మనకు డైరెక్ట్గా ఎక్కడికి పనికిరావు. డైరెక్ట్లీ మనం ఎక్కడ యూజ్ చేయం వాటిని. లైక్ ఇప్పుడు ఇంటర్వ్యూలో కూర్చొని, TCS ఇంటర్వ్యూలో కూర్చొని ఫ్లో చార్ట్ చేస్తున్నా. సో సార్ ఇక్కడ 0 ఉంది, ఇక్కడ 1 ఉంది, మల్టిప్లై చేసి పిలిచండి, అలాంటివి జరగవు ఎక్కడ. కానీ మనం ఫ్యూచర్లో ఏవైతే మనం క్వశ్చన్స్ సాల్వ్ చేస్తున్నామో అది మనకు రావాలి అంటే, అది మనకు అర్థం చేసుకోవాలంటే కొన్ని బేసిక్ కాన్సెప్ట్స్ మైండ్లో ఉండాలి. ఇప్పుడు మనం IAS IPS ఎగ్జామ్ రాయడానికి వెళ్తాము. ఓకే, అందులో మొత్తం ఇంగ్లీష్ ఉంటుంది. కానీ ఇంగ్లీష్ అంటే ఏంటి, మనం చిన్నప్పుడు ABCDలు నేర్చుకున్నవే కదా. సో ఆ ABCDస్ మనకి ఇప్పుడు అంతా ABCD లైట్ అనిపిస్తుంది, కానీ అది నేర్చుకున్నాం కాబట్టి మనం ఇప్పుడు ఈ పొజిషన్లో ఉన్నాం లాగా. ఇది కూడా కొంచెం ABCDస్ లాగా, ఇవి కొంచెం మంచిగా మైండ్లో ఇప్పుడే ఎక్కి ఫ్లో చార్ట్స్ ఎలా డిఫైన్ చేయాలి. ఒక ప్రాబ్లం వచ్చింది, అది రావట్లేదు, దాన్ని కోడ్ ఎలా చేయాలంటే పెన్ పేపర్ తీసుకొని, సరే ఇలా స్టార్ట్ అవుతుందా, ఇది ఇక్కడ ప్లస్ అవుతుందా, దీన్ని మనం అవుట్పుట్ చేయాలా. ఓకే, మధ్యలో ఇప్పుడు లాజిక్ ఏమవ్వచ్చు, ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా, ఏమన్నా నంబర్స్ ఇటు అటు చేంజెస్ అవుతున్నాయా, మల్టిప్లికేషన్లు ఏమైనా అవుతున్నాయా, అలా కొంచెం ఆలోచిస్తే మనకు కూడా ఈజీగా అర్థమైపోతుంది కదా. సో దానికోసం ఇదంతా. సో ఈ వీడియోలో అంతే. ఒకవేళ మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ వీడియోలో 5 కామెంట్స్ వస్తే నెక్స్ట్ వీడియో అప్లోడ్ అవుతుంది. ఎందుకంటే నాకైతే తొందర లేదు వీడియోస్ అప్లోడ్ చేయడానికి. ఈ వీడియో కింద 5 కామెంట్స్ చేయండి. వీడియో ఎలా ఉందో చేయండి. థ్యాంక్ యూ అలా కొద్దు. వీడియో నచ్చిందా నచ్చలేదా, ఒకవేళ వీడియో నచ్చితే దీనివల్ల నచ్చింది, వీడియో నచ్చకపోతే బ్రో ఇది నాకు నచ్చలేదు అని చెప్తే పక్క దాని మీద వర్క్ చేసి మీకు వీడియో నచ్చేటట్టు నేను డెలివర్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, సో ఈ వీడియోలో అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అంతే, ఒకసారి ఇన్స్టాగ్రామ్ కూడా చెక్అవుట్ చేయండి. లైక్ అందులో దీనికి రిలేటెడ్, లైక్ DSA కాదు, కంప్యూటర్ సైన్స్ హోల్ రిలేటెడ్గా IDE గురించి, రెజ్యూమే గురించి అలా రీల్స్ అవి చేసి అప్లోడ్ చేస్తున్నా. సో ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉండి మీరు ఒక ఎక్స్ట్రా మనిషిని ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయితే మీకు ఏం ప్రాబ్లం లేదు అని అలా అనిపిస్తే ఫాలో చేయడానికి కన్సిడర్ చేయండి అకౌంట్ని. ఓకే, సో డిస్క్రిప్షన్లో కొన్ని లింక్స్ ఉన్నాయి, చెక్ చేయండి, యూజ్ వస్తాయని అనుకుంటున్నాం. ఈ వీడియోలో అంతే, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.